యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనము ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ వచ్చేసి శాంతమ్మ సిస్టర్ చేస్తారు. తర్వాత శ్వేతక పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్టార్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తోత్రం 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 నాయన. లెక్కలేని నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాల ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన కాపాడిన విధానం కొరకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేయ దేవా, దేవాతి దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీకే వందనాలైనా. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. కోట్ల కోట్ల దూతలందరూ కూడా ప్రభా నేను పరిశుద్ధుడు 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 అని ప్రభా నిత్యము స్తుతి గానం చేయబడుచున్న మహాదేవా, నీకే వందనాలైనా. అయ్యా, నీకే స్తుతి స్తోత్రాలైనా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం నా తండ్రి. అయ్యా, మా మధ్యలో మీరు దేహండి నాయన, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి నా తండ్రి. వాక్యం చెప్పనైనా బిడ్డల్ని సిలువ చాటున మరుగుపరచండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. తన ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. అయా, నీకే స్తుతి స్తోత్రాలనైనా. నీ పర్లోక మర్మాలు ప్రభా అయా, మీ కూడమైన సంగతులను ప్రభా మాకు బయలుపరచండి. గొప్ప దేవానికి వందనాలు రాజా. లోకమంతా కూడా గలిబిలిగా ఉంది నాయన. పరిశుధాత్మ తండ్రి నీకే వందనాలేసయా. అయా, నీ యొక్క శాంతి సమాధానం దయచి అన్న తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. నీ అత్యధికమైన కృప చేత నింపండి, నీ హెచ్చరికల చేత మమ్మల్ని నింపండి ప్రభా. అనుదినం మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. కృపగల తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. సేవకు వెళ్ళిన బిడ్డలందరూ కూడా ప్రభా నీ సేవలో బలంగా వాడుకోండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. అయ్యా, ఈ ఆన్లైన్ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. సైతాన్ దురాత్మను బంధించండి ప్రభా. ఏసయ్య మీరే సరళం చేయండి నాయన. ఏసయ్య జాయిన్ కావటకు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలైనా. తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే సమస్త ఘనత మహిమా స్తుతి ప్రభావం నీకే అర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ చేతులు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో సిద్ధక పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువును మహిమపరుస్తూ స్తుతి గానములతో ఆయనను ఆరాధించుకుందాము. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక
స్థిరపరచి నీ కృపలో నడిపించు వాడవు. సదయుడవై నా పాదములు తొట్రిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించు వాడవు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించు వాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించు వాడవు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మనం వాక్యం ధ్యానించుకున్నాము. చూసుకోబోయే వాక్యం ఏంటంటే ఫౌండేషన్ కొరకు 1 Corinthians 3rd chapter. ఇది ఎన్నోసార్లు చాలా మంది ధ్యానించింది వాక్యము. మళ్ళా తిరిగి ఫౌండేషన్ వరకే వచ్చినాం అనమాట. 1 Corinthians 3rd chapter 10th verse అనమాట మనం ధ్యానించుకోవాల్సింది. మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం ప్రేయర్. వాక్యం. పరిశుద్ధుల ప్రేమల దేవ కృపణ తండ్రి, ఏసియానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుల సర్వశక్తి మంత్ర సర్వాధికారికి వందనాలు ప్రభా. తండ్రి దేవాయసమరు పొద్దుంచి రాత్రి వరకు కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభ మరి యొక్క సమయంలో ప్రభ వాళ్ళ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభ. సహాయపడమని ప్రార్థిస్తాం మెస్సయ్య. తండ్రి దేవాయచు ప్రభ నాకున్న సొంత తలపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభువ. తండ్రి దేవాయచు ప్రభ మీరు మాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. నా నోటిని తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభ. నీ యొక్క జీవమైన వాక్కు ప్రభ నా నోటిలో పెట్టమని ప్రార్థిస్తూ తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించి ప్రభ పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సారీ Corinthians 3rd chapter 10th verse. ఇది ఫౌండేషన్ కొరకు ఈ వాక్యము. ఫౌండేషన్ అంటే పునాదులు.
ఆ ఈ పునాదులు ఎలాంటి పునాదులు అంటే క్రీస్తేసు పైన, అంటే క్రీస్తేసు మీదనే అంటే దేవుళ్ళు నిలవబడడం అన్నమాట. క్రీస్తేసు పునాది, క్రీస్తేసే పునాది. అయితే ఆ బై ద గ్రేస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్నమాట. దేవుడు ఇది మనకు అనుగ్రహించినడు, ప్రతి వారికి అనుగ్రహించినారు. కానీ ఇది ఆయన యొక్క కృప ద్వారానే. చూద్దాము ఈ వాక్యం ధ్యానిద్దాం, ఒకసారి చదువుదాము. ఆ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పాకారుని వలె పునాది వేసి తిని మరి యొక్క దాని మీదనే కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. మేము ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారమే కాని వెండియే కాని వెలగల రాలే కాని కర్రయు గడ్డియు కోయుకాలు మొదలైన వాటిలో కట్టిన ఎడల వాని పని కనబడిన ఆ దినము దాని తేటపరుచునట్లు అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పనిలో ఎట్టిదో దాన్ని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడై తను జీవితము పుచ్చుకొనుటకు ఒకడు తన కాల్చివేయబడును ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాక, అగ్నిలో నుండి తప్పించుకున్నటకు రక్షింపబడును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృప ఎంతగానం ఉందంటే అంతగానం ఉంది. ఈ వాక్యము మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కృపలో మనమందరము దాచబడాలా, ఆయన కనికరంలోకి రావాలి. మనం లాస్ట్ టైం చూసుకున్నాము ఐజయాలో 4th chapter లో ఆయన ఉగ్రతలో నుంచి మనం తప్పింపబడాలి కదా. అయితే ఆయన ఇచ్చిన ఉగ్రతలో నుంచి నువ్వు తప్పింపబడాలంటే ఎట్లా తప్పింపబడతావు? ఆయన ఉగ్రతలో నుంచి మనం తప్పింపబడాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనకి ప్రార్థనే ఒక పునాది, తర్వాత మనం నడుచుకునే మన క్రియలను బట్టి. అయితే ఇక్కడ చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పాకారుని వలె ఉండెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్రహాము ఒక శిల్పాకారుడు. అబ్రహాము ఒక శిల్పాకారుడు కానీ ఆయన ఏం చేసిందంటే, ఒకప్పుడు శిల్పాలు తయారు చేసేవాడు అబ్రహాము. ఆయన ఇమేజెస్ అన్ని క్రియేట్ చేస్తుండే, ఆయన పని అలాంటిది ఉంటుండే అనమాట అబ్రహాముకి. సో ఆయన క్రియేట్ చేసేవాడు ప్రతి స్టాచ్యూస్ ని అట్లా క్రియేట్ చేసి వాటికే సాగిలపడి ఇది చేసి బిజినెస్ గా రన్ చేసేవాడు అనమాట అబ్రహాము. సో కొంతకాలం వరకు తన లైఫ్ లో అట్లా రన్ అయిన తర్వాతకు కొంతకాలం వరకు దేవుని యొక్క స్వరము అబ్రహాము విన్నాడనమాట. అయితే అబ్రహాముకు దేవుడు తెలియనియప్పుడు, అబ్రహాముకు యేసు ప్రభువు తెలియనప్పుడు ఆయన చేసిన పని అది. ఆయన ఒక శిల్పాకారులాగా చేసేవాడు. ప్రతిది ఇమేజెస్ క్రియేట్ చేసి, శిల్పాలు క్రియేట్ చేసి వాటిని అమ్మి అలాంటి బిజినెస్ వాళ్ళ వృత్తిలో ఉండే అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. తర్వాత రాంగరంగా ఏమైపోయిందంటే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో దర్శించి మాట్లాడడం స్టార్ట్ చేసాడో ఆయనకు సౌండ్ ఏం పడుతుంది అనమాట, అబ్రహాము నువ్వు నన్ను వెంబడించు అని. అయితే ఎప్పుడైతే ఆయన అబ్రహాము ఆ యొక్క స్వరము వింటాడో అప్పుడు ఆ స్వరంని కనుక్కోవడానికి ప్రయత్నించాడు అనమాట అబ్రహాము. సో ఏంది ఈ స్వరం నాకు ఎక్కడికించి వినబడ్డది, ఎవరు నాతో మాట్లాడుతున్నారు అని ఎప్పుడైతే అబ్రాము ఆ యొక్క సౌండ్ విన్నాక ఆయనలో అనిపించింది, నేనేంది ఇవే శిల్పాలను తయారు చేసి వీటికే నేను సాగిలపడుతున్నాను, అసలు ఇవేంటివి, నేను వీటికి ఎందుకు సాగిలపడాలా అని అబ్రహాము అప్పుడు తీర్మానం చేసుకున్న తర్వాతకి, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాతకి అప్పుడు అబ్రహాముకి రియలైజేషన్ అయింది, అరే నాతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు, అసలు ఈయన ఎవరు నాతో మాట్లాడుతున్నాడని. అప్పుడు ఆయన అబ్రహాం రియలైజేషన్ అయిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన విశ్వాసంలోకి రావడం జరిగింది. అప్పుడు దేవుడు అబ్రహాము నువ్వు నన్ను వెంబడించు అనగానే అప్పుడు ఆయన దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఒక శిల్పకారుడు పునాది వేసిన తర్వాతకి మరి ఒక దానిని కట్టుచున్నాడు. అంటే కట్టేవాళ్ళు ఎట్లా ఉన్నారు, పునాదులు కట్టేవాళ్ళు. ఇప్పుడు అబ్రహాములో విషయంలో చూసుకుంటే నార్మల్ గా అబ్రహాము తెలియని అప్పుడేమో తన వృత్తి ఆ విధంగా ఉంది, అట్లా రన్ అయింది. తర్వాత ఆయన ఎప్పుడైతే యేసుప్రభుని గ్రహించడో, ఎప్పుడైతే దేవుని నమ్మడం స్టార్ట్ చేసాడో తన జీవితమే మొత్తం మారిపోయింది. ఎందుకంటే దేవుని యొక్క కృప చేత ఆయన రక్షింపబడ్డాడు అబ్రహాము. తర్వాత అబ్రహాము సొంతంగానే మనమందరం చేయబడవారేమో. సో అట్లా మనం అందరం వచ్చినాము. అట్లా దేవుని యొక్క సువార్త లోకమంతని ప్రకటింపబడుతుంది, అనేకుల సువార్త ప్రకటన చేస్తున్నారు. సో అలాగే ఈ పునాదులు పెద్ద ప్రవక్తల నుంచి వచ్చింది, చిన్న ప్రవక్తల నుంచి వచ్చింది, అట్లనే అపోస్తుల నుంచి వచ్చింది.
వీళ్ళందరి దేని మీద కట్టబడ్డారంటే క్రీస్తు పునాది మీదనే వీళ్ళంతా కట్టబడ్డారు. తర్వాత ఇప్పుడు ఇది మన కాలనికి వచ్చిందనమాట. ఇప్పుడు మన కాలనికి వచ్చేసరికి మరి ఇప్పుడు ఉన్న పునాదులు ఏ విధంగా ఉన్నాయి, ఫౌండేషన్స్ ఎట్లా ఉన్నాయి, లోకమంతగా దేవుని యొక్క సువార్త ప్రకటింప చేయబడుతుంది, మంచిదే. కానీ ప్రకటింప చేస్తున్నారు, పునాదులు వేస్తున్నారు. మరి ఏ పునాదులు వేస్తున్నారు? కొంతమంది ఏమో నిజమైన యేసుప్రభుని వెంబడిస్తున్నారు, కొంతమంది ఏమో అబద్ధమైన క్రీస్తుని వెంబడిస్తున్నారు, అబద్ధమైన యేసుప్రభుని. అట్లా ఉంది లోకంలో చాలా మంది కదా. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఏంటిదంటే మన కొరకు శిలువ మనం పొందిన దేవుని మనం నమ్ముచున్నాము. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకు నచ్చిన లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నమాట, వేరే ఒక యేసుప్రభుని వెంబడించడం జరుగుతుంది. సో ఎందుకు అనంటే అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, మరి ఒక్క దాని మీదనే కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటన చేసిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే అని మనం అందరం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏ విధంగా ప్రకటింప చేస్తున్నారు సువార్తని? అంటే దేవుని కొరకు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ అవసరతల కొరకు చేసుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక డ్యూటీ అయిపోయింది కదా అనేలాగా చేసుకుంటున్నారా? అది మనం గ్రహించాలన్నమాట. నిజంగా మనం దేవుని ప్రేమించిన వారమైతే ప్రతిరోజు ఆయన సువార్త ప్రకటన చేయాలా. ఆయన ఎట్లా శిల్వ మరణం పొందిండో, మన ప్రతి పాపము శాపము తన భుజముల పైన ఎట్లయితే మోసినడో దేవుడు, మనం కూడా ఆయనలాగా ప్రేమించాలా. యేసు ప్రభులాగా యేసు ప్రభు ప్రతిదీ త్యాగం చేసుకుంటూ మనం కూడా అట్లా త్యాగం చేసుకోగలుగుతున్నామా? కానీ ఇక్కడ చూసుకుంటే ప్రతి కట్టడం అన్నమాట ఎవరెవరు ఎట్లెట్లా కట్టబడుతున్నారు పునాదులు అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, నీవే ఒక పునాది, నేను ఒక పునాది కదా. మనమందరం అంతే. నువ్వు ఆయన హస్తములతో కట్టిన మందిరము, దేవుని చేతితో ఫస్ట్ క్రియేట్ చేయబడిన వారు అంటే ఆదమ్మ, తర్వాత నుంచి జనరేషన్ అంతా వచ్చింది. అట్లనే మనమంతా యేసుప్రభుని నమ్మినాం కాబట్టి మనమంతా ఆయన బిడ్డలము. సో మనము అంటే నువ్వు ఇప్పుడు ఇమాజిన్ చేసుకో, ఇప్పుడు ఇల్లు కట్టాలి అని అనుకుంటే దానికి ఏమంటారు బ్రిక్స్ పెట్టడము, అవన్నిటిని ఒక స్క్వేర్ షేప్ చేయడము, తర్వాత రూఫ్ వేయడము, ఇలాంటివి జరుగుతుంటాయి కదా మనము ఫౌండేషన్ లో. సో పునాది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే రూట్ ఆఫ్ ఎక్కడైతే డౌన్ నుంచి వస్తుందో రూట్, అది పునాదులు వేసామో కింద నుంచి, ఆ పునాదియే కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో ఆ పునాది లోకంలో కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినా పునాదులు వాళ్ళు వేసుకున్నారనమాట. అందుకే అక్కడ చెప్పబడుతుంది, మరి ఒకడు దానిని మీద ఎట్లా కట్టుచున్నాడో ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఎవరు ప్రీచింగ్ ఎట్లా చేస్తున్నారో అక్కడ మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే కొంతమంది సువాత ప్రకటన చేసు కానీ వాళ్ళ దేవుడు అంటాడు కదా, వాళ్ళు పైన గొర్రె చర్మం వేసుకొని తోడల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనమాట కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళా మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నారు, మళ్ళీ నూరంతులుగా ఫలించిన వారు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు సువాత ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు వేసిన పునాదులు ఎట్లా ఉన్నాయో మనం గ్రహించుకోవాలన్నమాట. టీచింగ్ చేసే ప్రతి వారిని మనం అబ్జర్వ్ చేయాలా, ఎవరు ఏ విధంగా టీచింగ్ చేస్తున్నారు, దేవుని యొక్క సువార్తని ఎట్లా ప్రకటింప చేస్తున్నారు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది కదా, ఎవరు అంటే ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను అని అంటారు. సో మనము చూసుకోవాలా, మనం ఎవరి దగ్గర సువార్త వింటున్నామో, ఎవరి దగ్గర దేవుని యొక్క వాక్యం అందుకుంటున్నామో, విన్ని దాని ప్రకారంగా నడుచుకోనికి మనం ప్రయత్నిస్తున్నామో, ఆ టీచింగ్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, పరిశుద్ధతలో ఉన్నారా లేదా, వీళ్ళు దేవుని యందు భయభక్తులలో ఉన్నారా లేదా అని కదా. దేవుని యందు భయభక్తి కలిగిన జీవితాలతో మనము సహవాసం కలిగితే ఖచ్చితంగా మనం సత్యము ప్రకటింప చేస్తాము. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం అందరము. అట్లా ఇక్కడ చూడండి, మళ్ళీ వేయబడిన జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను, వేయబడిన తప్ప మరి ఒక్కడు పునాది ఎవడను వేయనేరడు. చూడండి ఇక్కడ పునాదిలో చూసుకుంటేనేమో, అప్పుడు యేసుప్రభు వేసిన పునాది పైన కట్టబడిన వారు ఎవరు అంటే వీళ్ళు అపోస్తులు. ఇప్పుడు అపోస్తులు కట్టబడినరు, తర్వాత వాళ్ళు కూడా యేసుప్రభు లాగానే ప్రతిదీ వాళ్ళ జీవితంలో అన్ని సాక్రిఫైస్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయినారు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క వారసులాగా జీవించున్నారు, వాళ్ళు నడుచుకున్నారు, అయిపోయింది వాళ్ళ టైం. ఇప్పుడు మన టైము. సో ఆ పునాది యేసుప్రభే వేయాలా, ఇంకా ఎవ్వరు ఆ వేసిన పునాదిని ఇంకా ఎవరు చించలేరు, చేయలేరు. కాబట్టి అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, మనం కట్టబడిన పునాది ఏ విధంగా ఉందో ఆ పునాదిని మనం చెక్ చేసుకొని దాని మీద మనం నిలబడాలన్నమాట. కానీ ఇక్కడ వేసిన పునాది ఏంటంటే యేసుప్రభు వేసిన పునాది పైన వీళ్ళందరూ కట్టబడినారు. సో మనం కూడా యేసుప్రభులో కట్టబడాలా అంటే ద్రాక్ష తీగ ఏ విధంగా అయితే అత్తుకొని జీవిస్తుందో,
ఒకవేళ అది ఫలించకపోతే దేవుడు దాన్ని విరిచి తీసి పడేసా అని అన్నాడు కదా. అట్లనే అన్నమాట, మనం కూడా సరి అయిన పునాదిలో లేకపోయి ఉంటేనంట ఆయన నుంచి మనం దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి మనం సరి అయిన పునాది మీద ఉంటే, క్రీస్తు పునాది మీద మనం కట్టబడిన వారం అయితే మనం బిహేవియర్స్, క్వాలిటీస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో అలాగనే చూసుకుంటే ఇక్కడ మరి పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది ఏసుక్రీస్తే. చూడండి, ఈ పునాది వేసింది ఏసుక్రీస్తే. శిల్పాకారుడు కదా, శిల్పాకారుడు పునాది వేసిన తర్వాతకి దేవుని అబ్రహాము నమ్మిన తర్వాతకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఈ పునాది. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పునాది అని అంటే ఆది కాండం నుంచి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే జెనసిక్స్ నుంచి స్టార్ట్ అయింది. జెనసిక్స్ నుంచి రెవల్యూషన్ వరకు ఈ పునాది. ఎందుకంటే ఈ పునాది వేసింది ఎవరు? యేసుప్రభే. ఈ పునాది వేసింది యేసుప్రభే. కాబట్టి మరి ఎవడైనా ఈ పునాది మీద బంగారమే కని, వెండియే కని, వెలగల రాలే కని, కర్రయు గడ్డి, కోయి కర్రలు మొదలైన వాటిలో, అంటే బంగారం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, వెండి, వెలగల రాలు అన్నప్పుడు బంగారము అన్నప్పుడు ఎప్పుడైతే ఆ బంగారాన్ని కాలుస్తారో, కాల్చిన తర్వాతకు దానికి ఒక షేప్ అనేది వస్తుంది, తర్వాత దాన్ని డిజైన్ చేయడము ఆ విధంగా జరుగుతుంది కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ బంగారం అంటే 1,44,000 మంది, వెండి అన్నప్పుడు మనము ఒక గొప్ప జనం కింది కనుక్కోవాలి. వెలగల రాళ్ళు కర్రగా కోయబడిన వాటి అంటే ఇవి 2 గుంపులు అన్నమాట. ఇవి లాస్ట్ 2 గుంపులు. మనకు ఎట్లా ఉంటదంటే ఈ వచనాలలో మనం ధ్యానిస్తే, మనము ఓల్డ్ టెస్టిమెంట్ లో చూసుకుంటేనేమో ఫస్ట్ 2 గుంపులు ఉంటాయి, సర్పములు, తెలులు. న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి నీకు ఇవేమైపోతుంది అంటే లాస్ట్కి వస్తాయి అనమాట. లాస్ట్కి వస్తాయి సర్పములు, తెలులు. సో ఇక్కడ ఇది ఇక్కడ రాళ్ళు, కర్రయు, గడ్డియు, కోయ కాలువలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పనులు కనబడిన ఆ దినమున వారికి తేటపరచబడను. చూడండి, ఇవి అగ్ని చేత కాల్చబడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి అగ్ని చేత కాల్చబడిన తర్వాతకి వాళ్ళు అమూల్యంగా తయారవుతారు. ఇక్కడ అదే చెప్పబడుతుంది. మనం ఎన్నో వచనమంటే 13th చాప్టర్ 13th వర్స్ 3 and 13th వర్స్ నుంచి చదువుకున్న తర్వాతకు 14th నుంచి చూడండి. నేను 13th చదువుతా. కట్టిన ఎడల వాని పనులు కనబడను, ఆ దినము దానిని తేటపరచినట్లు, అది అగ్ని చేత బయలుపరచబడినట్లు, మరియు వాని పనులు ఎట్టిదో దాని అగ్నియ పరీక్షించును అంటే దేవుడే పరీక్షిస్తాడు వాళ్ళని. ఆ యొక్క మనుషులు, ఇది పునాదులు అన్నప్పుడు ఒక మనిషి కొరకే సాదృశ్యము. ఎందుకంటే మనుషులలో ఉండే క్వాలిటీస్ ని బట్టి ఉంటది ఇదంతా. సో ఎవరు ఏ విధంగా నడుచుకుంటున్నారో, ఇక్కడ అగ్నిలో పరీక్షించింది ఎవరు అంటే యేసుప్రభే. ఇప్పుడు మనం అనుకుంటే మనకు శ్రమలు వస్తున్నాయి, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, సమస్తం వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన జీవితంలో ఒక అనుభవము. కాబట్టి అందులో నువ్వు అగ్నిలో నువ్వు శ్రమలు అనుభవిస్తేనే కానీ ఆయన రాజ్యంలో నువ్వు రాలేకపోతావు. నువ్వు ఖచ్చితంగా శ్రమలు అనుభవించాల్సిందే, ఆయన రాజ్యంలో ఉండాల్సిందే. నువ్వు శ్రమ పడకుండా డైరెక్ట్ దేవుని రాజ్యానికి పోతావు అంటే అది కుదరని పని. అంత గొప్ప దేవుడై ఈ లోకం మీదకి వచ్చి మానవ రూపం ధరించుకొని ఆయనే ఈ లోకంలో ఉండి ఆయననే శిల్వ మరణం పొందిండు. ఆయనే కష్టం అంటే ఆయన ఎంతగా ప్రేమించిండో అంతగా శిల్వ మరణం పొందిన దేవుడు. మరి ఆయననే ఈ లోకంలో అంత శ్రమ మన కొరకు భరించినప్పుడు మరి మనం ఇంకెంత భరించాలి అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం చేసిన ప్రతి పాపము, శాపము కడగవేయబడాలా, దాంట్లో నుంచి మనం రక్షింపబడాలా అంటే ఖచ్చితంగా నీకు శిక్ష రావాల్సిందే. శిక్ష వస్తేనే అమూల్యంగా మనం తయారవుతాం. శిక్ష లేకపోతే మన జీవితంలో అమూల్యం అనేది లేదు. నువ్వు బంగారం లాగా తయారు కాలేవు కదా. ఆ యోబు విషయంలో కూడా చూసుకుంటే, యోబుకు సమస్తం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యోబు విషయంలో కూడా దేవుడు పరీక్షించిండు. మనము యోబులో 32 వర్స్ లో ఉంటది, సువర్ణము వలె కాలుస్తేనే కానీ ఆయన అమూల్యం కాలేదని అలాగా. అంటే ఈ వచనం ఎట్లా అంటే మన జీవితంలో ఒక అమూల్యమైన పాఠం అన్నమాట. ఇది ఒక మంచి లెసన్ అన్నమాట దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఆయన అగ్ని చేత కాల్చివేస్తాడు అనమాట. ఎప్పుడైతే నిన్ను అగ్నిలో పడేశాడో, ఆ అగ్నిలో పడినాకనే నీవు ఆ అగ్నిలో అమూల్యంగా తయారు కావడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీకు అనిపిస్తుంది ప్రార్థన జీవితంలో ఉండాలా, వాక్యంలో ఉండాలా, ఇతరులకు ప్రేమించాలా, ఇతరులకు సువార్త అందించాలా అని ఈ క్వాలిటీస్ అంటే దేవునిలో ఉన్న గుణగణాలు వాళ్ళలో వస్తాయి అన్నమాట. తర్వాత చూడండి 14th, పునాది మీద ఒకడు కఠిన పని నిలిచిన ఎడల వాడు జీవము పుచ్చుకొనును. ఇక్కడ చూడండి,
ఎప్పుడైతే అమూల్యంగా నువ్వు తయారవుతావో ఖచ్చితంగా జీతం అనేది పొందుకుంటావు. నెక్స్ట్ చూడండి, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఇప్పుడు చూడండి, అంతగా కాల్చి అమూల్యంగా తయారు చేయనికే ఆయన అంతగా చేసిన తర్వాత కూడా వాళ్ళలో సరిగ్గా కాకపోతే వాళ్ళకు నష్టమే. ఎందుకంటే ఇక్కడ కాల్చివేయబడిన తర్వాతకు మొదలైన వాటికి నష్టము. అతనికి తన మట్టుకే రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకొనుటకు రక్షింపబడును. ఇప్పుడు చూడండి, ఆయన ఖచ్చితంగా నీకు శ్రమ వచ్చిన తర్వాతకే నువ్వు అమూల్యంగా తయారవుతావు కదా. తయారైన తర్వాత నీకు మంచి లాభం అనేది ఉంటుంది, రక్షణ అనేది ఉండగలుగుతావు. తర్వాత నీకు ఆయన ఎంత శ్రమ పెట్టిన తర్వాత కూడా ఇంకా నీలో మార్పు రాలేదు అని అంటే అది నీకు నష్టమే. అయినా కానీ ఆయన ఏమంటున్నంటే ఇంకా తప్పించడానికన్నా రక్షణలోకి నడిపించడానికి ఆయన ఇంకా ఎక్కువ శ్రమలు పెడతా అని అంటుంది. కానీ నిన్ను మొత్తము ఆయన వదిలేయడు అని చెప్తున్నాడు అనమాట. ఖచ్చితంగా ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఆయన ఖచ్చితంగా తన బిడ్డల్ని శిక్షించుకొని నా రాజ్యంలోకి నేను నడిపించుకుంటాను కదా అనేలాగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట మనకి. అదే రీతిగా చూసుకుంటే చూడండి, ఒకవేళ వినని వారికి ఎట్లా ఉంటదంటే ఇది ఏంటంటే నువ్వే ఒక పునాది, నీలో యేసుప్రభు ఉండడం అట్లా. అయితే ఇక్కడ 16th వచనంలో చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఎరగరా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఆత్మనంట అంటే మీరు యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నది. ఇప్పుడు చూడండి, దేవుని మనం ఒక చర్చ్ అయితే మనలో దేవుని యొక్క ఆత్మ నివసించాల. ఎవడైతేను ఆ ఆలయంని పాడు చేసిన ఎడల దేవుడు వానికి పాడు చేయును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకం అంతటి చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చ్ కరెక్ట్ గా ఫౌండేషన్ నుండి నడుచుకుంటేనేమో ఆయన పరిశుద్ధత్వం వాళ్ళలో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేకపోయి ఉంటే, ఆ చర్చ్ సరిగ్గా లేకపోయి ఉంటే, ఆ ఆలయం ఎవరైతే పాడు చేస్తారో దేవుడు అంటే వారిని మళ్ళా తిరిగి పాడైపోతారు వాళ్ళు అని. అంటే ఒక్కసారి చూడండి, ఒకసారి దుష్టునికి మనం చోటిచ్చినమే అని అనుకో, దుష్టుడు వచ్చి నీ హృదయంలో ఉండిపోయినాడు అనుకో, అప్పుడు నువ్వు ఎంతగా ప్రయాస పడినా తిరిగి మళ్ళీ నువ్వు ఆయనలోకి రాలేవు. ఎందుకంటే నువ్వు అన్ని తెలిసే తప్పిదము చేస్తున్నావు. తెలియకుండా తప్పిదము చేస్తేనేమో ఆయన క్షమించి అవకాశం ఇచ్చి నీకు ఇంకా సమయం ఇస్తున్నా నీలో మార్పు రావడానికి అని దేవుడు చెప్తాడు. ఆయన అవకాశం ఇచ్చినాక కూడా అన్ని తెలిసి కూడా భయభక్తి లేకుండా జీవించిన వారిలో అట్లనమాట. ఎందుకంటే అందుకే ఆయన అంటాడు పరిశుద్ధులతో సహవాసం కలగాలి అని. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధతల గుంపులో ఉంటాము, పరిశుద్ధ గుణగణాలు అనేది మనలో వస్తాయి. సో పరిశుద్ధులతో సహవాసం చేయాలంటే ఈ లోకంలో నీకు ఎవరు పరిశుద్ధులు దొరకరు. ఇంకా ఈ లోకంలో నీకు పరిశుద్ధత దొరకాలి, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధతగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిందే. ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటేనే కానీ నువ్వేది కూడా చేయలేవు కదా. శూన్యం, ఆయన లేకపోతే అన్ని శూన్యమే. ఆయన ఉంటేనే నీకు వెలుగు, ఆయన ఉంటేనే మార్గం, ఆయన ఉంటేనే జీవం కదా. అందుకే ఆయన చెప్తున్నమాట, ఆయన వెంబడించిన వారు ఆయన పోలిక చెప్పి నడుచుకోవాలన్నమాట. అందుకే ఆయన మనకు ఎక్కడ అంటే ఎఫెసియన్స్ 2nd చాప్టర్ లో కూడా అపోస్తులు వేసిన పునాది మీదని మనం కట్టబడినామన్నమాట కదా. ఇక్కడ ఏమంటుంది, ప్రతి వాడు ఏ విధంగా కట్టబడుతారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. తర్వాత కట్టబడిన దాని మీద ఎవరు కట్టబడినారంటే ఆ పునాది వేసింది ఎవరు? యేసుప్రభువే. కాబట్టి చూడండి, ఎఫెసియన్స్ లో మనకి 2nd చాప్టర్ లో 20 వచనంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఎట్లా కట్టబడినారో చూడండి అపోస్తులు. ఇక్కడ ఎఫెసియన్స్ 2nd చాప్టర్ లో 20 వచనంలో చూద్దాము. నేను చదువుతాను ఒక నిమిషం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడనలో ఆయనలో చక్కగా అమలుపరచబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు అభివృద్ధి పొందుడి. ఆయనతో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పబడుతుందో, క్రీస్తేసు ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు చూడండి, ద ఫౌండేషన్ అంటే యేసుప్రభే. ఆయన వేసిన పునాది ఆది ఖండం నుంచి ఉంది. తర్వాత ఒక్కొక్క జనరేషన్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే శిల్వ మరణం పొందిండో దేవుడు కదా, ఆయన స్ట్రాంగ్ పునాది యేసుప్రభు. ఆయన చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు. మళ్ళీ ఈ దినంలో కూడా సజీవుడుగా మన ఎదుట మనతో ఉన్నాడన్న దేవుడు
అంత గొప్ప దేవుడు. మరి ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఫస్ట్ ఇక్కడ అపోస్తులు చెప్పబడుతుంది, తర్వాత ప్రవక్తలు చెప్పబడుతుంది. చూడండి అపోస్తులని ఎందుకు చెప్పబడుతుందంటే అపోస్తులు దేవుని పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇంకా వాళ్ళు అపోస్తులు సమస్తం సాక్రిఫైస్ చేసుకున్నారు, వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, జీవితాల త్యాగాలే చేసుకున్నారు. వాళ్ళంతా హతసాక్షులైన వాళ్ళ అపోస్తులంతా. తర్వాత ప్రవక్తలు. తర్వాత వాళ్ళు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మనం కట్టబడుతున్నాం ఆ యొక్క పునాది మీద. అంటే ఆ పునాది మీద మనం కట్టబడుతున్నామంటే ప్రతి కట్టడాన్ని ఆయన చక్కగా అమలు పరుచుకోమంటున్నాడు ఒకటి. తర్వాత ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ఇక్కడ అమలు పరుచుకోవాలా. విన్న వాక్యాన్ని వదిలేయకుండా విన్న వాక్యాన్ని దాన్ని మన జీవితంలో ఎట్లా అభివృద్ధి పొందుకోవాలన్నమాట. అంటే విన్న వాక్యాన్ని నువ్వు పాటించే వారిలాగా ఉండాలా సెలవిస్తుంది ఈ యొక్క వాక్యము. ఇప్పుడు అపోస్తులందరూ అదే చేశారు, ప్రవక్తలందరూ అదే చేశారు. అపోస్తులు కూడా అంతే, దేవుని యొక్క వాక్యం విన్నారు, దేవుడితో సమయంలో దేవునితో పాటు వాళ్ళు నడిచినారు. సమస్తం దేవ నీవై ఉన్నావని పేతురు మాట్లాడినాడు. తర్వాత వీళ్ళందరూ యేసుప్రభు చనిపోయిన తర్వాత పరిశుద్ధత్వం పొందుకున్నాక దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు నడవడం స్టార్ట్ చేస్తారు. అట్లా 12 దేశాలకు వెళ్ళి 12 కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళు సువాత ప్రకటన చేశారు. ఇట్లా మన దేశానికి కూడా తోమ వచ్చి సువాత ప్రకటన చేయడం అట్లా జరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటుందంటే మీ ప్రతి కఠినలో ఆయనలో చక్కగా అమలు పరుచుకోవడం ఒకటి. తర్వాత ప్రతి కఠినలో ఆయనలో చక్కగా అమలు పరుచుకున్న తర్వాతకు ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. ఇప్పుడు చూడండి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందమంటున్నమాట. అంటే మనం పరిశుద్ధతగా జీవిస్తేనే కానీ ఆయన వచ్చి మన హృదయంలో ఉండలేడనమాట. ఆయన మన హృదయంలో ఉండాలి అనంటే నువ్వు పరిశుద్ధతగా జీవించాలా. ఎక్కడ అంటే ఈ లోకం అంతటా కాదు, నీ హృదయంలో దేవుడు ఉండాలా. ఎందుకంటే నీవే ఒక సంఘం కదా, నీవే ఒక దేవాలయము కాబట్టి నీలో నివసించాలా పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. తర్వాత ఆయనతో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు. ఇప్పుడు చూడండి దేవునికి నివాస స్థలమై ఉండునట్లు. ఇప్పుడు మనం దేవునికి నివాస స్థలం లాగా ఉండాలా అంటే ఎప్పుడైతే మన హృదయము పరిశుద్ధంగా ఉంటుందో, మన హృదయంలో ఏ పాపము లేకుండా మన హృదయము దేవునికి సమర్పించుకుంటేనంట ఆయన మన హృదయంలో ఉంటాడంట యేసుప్రభు. అప్పుడు ఆయనకి నివాస స్థలం అనేది ఇయ్యగలుగుతాం. మనము నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు. చూడండి నివాస స్థలం అనేది ఇస్తేనే ఆయనే మన హృదయంలో ఉంటాడు. మనం నివాసం ఇయ్యకపోతే నీ నివాసంలో ఎవరున్నారు అని అంటే ఎట్ట గ్రహించుకుంటావు? ప్రశ్న వేసుకోవాలి కదా. నీ నివాసం ఎక్కడ, నీ హృదయ నివాసం ఎక్కడ? హృదయం ఏమో పదే పరిగెత్తుతుంటాయి కాబట్టి స్థిరమైన మనసు మనకి కావాలా. స్థిరమైన మనసు మనలో ఉంటేనే నువ్వు చక్కగా కట్టబడతావు. అంటే అమలు పరుచుకోవాలి ప్రతిదీ. నువ్వు ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తేనే కానీ అది నీ హృదయాన్ని నువ్వు దేవునికి చోటు ఇవ్వలేవు అనమాట. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఏమంటారు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఏదైనా అంతే కదా, ప్రాక్టీస్ చేస్తేనే మన పర్ఫెక్ట్ అనేది చెప్పబడుతుంది. సో అట్లనే మనము కూడా ప్రాక్టీస్ చేయాలా. విన్న వాక్యాలే కానీ ప్రార్థన జీవితమే కానీ ఏదైనా కానీ ఇంకా మనం ప్రాక్టీస్ చేసుకోవాలంతే. ఇది ప్రాక్టీస్ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు చక్కగా అమలు అంటే చక్కగా తయారవుతావు. అప్పుడు నీ హృదయంలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు అనమాట. అట్లా నీ నివాసంలో అంటే నీ హృదయ నివాసంలో ఎవరు ఉండాలంటే యేసుప్రభు ఉండాలా. అట్లా ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండాలా. అప్పుడైతేనే మనము సరైన పునాది మీద ఉన్నట్లు, క్రీస్తు పునాది మీద కట్టబడిన వారం అనమాట. అట్లా మరి దేవుడు ఇలాంటి వేలు మనకు చూపించినప్పుడు మనము నడుచుకోవాలి కదా. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించుండు, అంతగా మనకి సమస్తం చేసిండు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది కొలెషన్స్ 3rd chapter లో మనం చూసుకుంటే దేవునిలో ఉన్న వారి గుణగణాలు ఎట్లుండాలంటే కొలెషన్స్ లో మనం చూస్తాం. 3rd chapter లో 1-2 వచనంలో చూసుకుంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క నివాసం నువ్వు చేసుకుంటావో హృదయంలో, మనం అంటే ఎవరి దగ్గర కూర్చుంటామంట, ఆయన కుడి పార్శ్వంలో ఉంటామంట. ఆయన క్రీస్తుతో కూడా కూర్చోబడి ఉన్నామన్నమాట. ఈ సమయంలో కూడా మనం ఆయనతో కూర్చొని ఉన్నాము దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన జీవితము, ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే ఆయన స్తుతి ఆరాధన చేస్తుంటామో, మనము ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఆయన స్తుతి ఆరాధన ఇక్కడే ఉంది. ఆయన సింహాసనం మన మధ్యలో ఉంది కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అని అంటుండు. ఇప్పుడు చూడండి
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మన పైన వాటిని చూడాలా, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అని చెప్తుంది దేవుడు. కానీ లోకం మీద మనసు పెడతా ఉంటారు. చూడండి, మనం ధ్యానిస్తే మనకి అర్థం అవుతుంది. ఇది విలువైన మాటలు, ఆయన చెప్పిన మాటలు కాబట్టి మనం నడుచుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, పైన వాటిని వెతుకోమన్నాడు కదా. తర్వాత ఆయన ఏమన్నాడు, 2వ వచనం చూసుకుంటే, పైన వాటిని కానీ భూసంభమైన వాటి మీదనే కానీ మనసు పెట్టకొనకుడి, ఎలయనగా మీరు వృత్తి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమని చెప్పబోతుంటే, ఎప్పుడైతే కుడిపాశలో మనం ఆయన సంధిలో ఉంటామో తర్వాత పైన వాటిని మనం వెతకాలి. కానీ ఆయన ఏమంటారంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మన సమయంలో, మన టైంలో, ఆ కాలంలో అపోస్తులు వీళ్ళందరూ సమస్తం త్యాగం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైందంటే, లోకంలో ఎన్ని ఉన్నా మనకు సంతోషం దక్కదు, సంతోషమే ఉండదు. లోకంలో నువ్వు ఎంత సంపాదించుకో, నీకు ఎంత ఆస్తి ఉండొచ్చు, నీకు ఎన్ని బిజినెస్లు ఉండొచ్చు, నీకు ఏమైనా ఈ లోకంలో సమస్తం నీకు ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు లేకపోతే నీకంత శూన్యమే. నువ్వెంత సంపాదించుకున్నా కదా. ధనవంతుడు లాజరులో చూసుకుంటే, ధనవంతుడు సమస్తం సంపాదించుకుండు, కానీ చివరికి ఆయన ప్రాణం ఎక్కడ ఉంది? నరకానికి వెళ్ళిపోయింది. అదే లాజరు చివరి వరకు లోకంలో ఆయన ప్రయాసము, ఆయన బాధ, వేదన, దుఃఖంతో అనుభవించిన వాడు చివరికి దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుడిపాశంలో కూర్చొని ఉన్నాడు అనమాట లాజరు కదా. ఇప్పుడు మన సమయం కూడా అంతే. ఈ లోకం అంతటా అంతే ఉంది. లోకంలో నువ్వెంత ప్రయాసపడుతున్నావో, నేను చెప్తున్నా కదా, నా అనుభవమైన జీవితంలో నేను చెప్తున్నాను. నేను కూడా అనుకున్నా, దేవుళ్ళు సంతోషంగా ఉండాలా, ఆయనలో నడుచుకోవాలా అని తీర్మానం చేసుకుందామని డిసైడ్ అవుతున్నాం, నడుచుకుంటున్నాం, పోతున్నాం. కొన్ని సార్లు ఏమనిపిస్తుంటది, అబ్బాయి ఎంత చేసినా ఇట్లానే ఉంది ఏంది. కొన్ని అంటే సిచ్యువేషన్స్ ని బట్టి మనలో క్వాలిటీస్ చేంజ్ అవుతుంటాయి, బిహేవియర్ లో చేంజెస్ వస్తుంటాయి, మనిషికి కోపం వస్తుంటది, ద్వేషం వస్తుంటది, ఇవన్నీ వస్తా ఉంటాయి. ఎప్పుడు అనంటే నీకు తృప్తి అనిపించినప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి ఎన్ని గానం కొన్నాం కూడా ఇంకా తృప్తి లేదేంది, అరే అది చేసినా కూడా ఇంకా తృప్తి లేదేంది, ఇంత చదివినా నాకు తృప్తి లేదేంది, ఇట్లాంటి ఉంటే కొంతమందికి. సో అట్లని మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అనుభవాలు ఇవ్వచ్చు. మన జీవితంలో అందరికి ఎక్స్పీరియన్స్ అయింది ఇది కదా. అబ్బా ఇంతగానం చేసినా ఆయన తృప్తి లేదేందబ్బా, ఇంత మంచి ఫంక్షన్ చేసినా నాకు తృప్తి లేదేందబ్బా, ఇట్లా ఉంటది మనుషులకి. అంటే మనుషుల కోరికల జోడు ఎట్లా ఉంటాయో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే అట్లా ఉంటాయి అన్నమాట, కొంతకాలం వరకు అట్లా. తర్వాత నువ్వు ఎప్పుడైతే నిజమైన దేవుని వెంబడించడం స్టార్ట్ చేస్తావో, క్రీస్తు పునాది మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో, అప్పుడు నీ మనసు, నీ ఆలోచనలు సమస్తం ఎక్కడుంటాయి అంటే పైన వాటి మీదనే ఉంటుందన్నమాట కదా. పైన వాటి మీద ఉంటే ఎప్పుడెప్పుడు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలా, ఎప్పుడు ఈయన నాకు మంచి సీక్రెట్స్ రివీల్ చేశాడు దేవుడు నాకు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, బైబిల్లో లేని కూడా ఆయన బయలుపరిచే దేవుడు. బైబిల్లో మాత్రం ఉన్న అంత వరకు అయితే మనకు బయలుపరిచిన దేవుడు చూపిస్తూనే ఉంటాడు. బైబిల్లో కూడా నుంచి కూడా ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. కానీ కొన్ని ప్రవక్తలతో దేవుడు రాపించినవి, కొన్ని పేపర్స్ ఎక్కడైనా అవి ఆ కాలంలో చినిగిపోయినా, ఎక్కడైనా లాస్ అయిపోయినా కూడా దేవుడు తిరిగి మళ్ళీ వాటిని జ్ఞాపకం చేస్తుంటాడు. యోహాన్ అంటాడు, యోహాన్ సువార్తలో లాస్ట్ అధ్యాయంలో ఉంటది, ఎంత అయినా కానీ చదివినా దాన్ని వివరించడానికంటే ఈ ఏమంటారు, ఈ ఎర్త్ కూడా సరిపోదంట, భూమి కూడా సరిపోదంట ఆయన కోసం వివరించడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఇంకా ఎంతగానో రహస్యాలు ఉన్నాయి దేవుని దగ్గర మనకు బయలుపరచడానికి కదా. ఎప్పుడైతే మనం పైన వాటిని చూస్తామో, ఎప్పుడైతే పైన వాటి మీద మనం ఆశ పెట్టుకుంటామో, దేవుడు ఇంకా మనకి రివీల్ చేస్తా ఉంటాడు, ఇంకో ఇది ఇక్కడ, ఇది ఇట్లా అని కదా. పైన వాటి మనం చూడాలి అని అంటే ఆయన దగ్గర రావాల్సిందే, ఆయనతో సహవాసం కలగాల్సిందే, ఆయన మనం ప్రేమించాలా, ఆయనను హత్తుకొని జీవిస్తేనే మనం పైన వాటిని చూడగలుగుతాము కదా. దేవుడు నా యందు కట్టబడితేనే మీరు అధికంగా ఫలిస్తారని అన్నాడు కదా. మరి ఆయన కట్టబడితేనే ఇవన్నీ ఆయన మనకు బయలుపరుస్తాడు. చూడండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారంట ఎట్లుంటదంటే, ఎంత నువ్వు సంపాదించు అది నీకు లాభం అనేది అనిపించదు, తృప్తి అనేది ఉండదు, నీకు సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు.
అట్లా ఉంటే నీకు సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. కానీ ఇక్కడ దేవుళ్ళు ఉంటేనంటే సమస్తం మనకు దొరుకుతుంది. చూడండి, మీరు వృత్తి పొందితిరి, మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, దేవుని యందు దాచబడి ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి, మనసు పెట్టుకోకండి. ఎలయనగా మీరు వృత్తి పొందితిరి, మీరు జీవము. అయితే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. అంటే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఎలయనగా మీరు వృత్తి పొందితిరి, మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకపోతేనంట మనమంతా ఎట్లా అంటే ఈ లోకంలా చచ్చిపోయిన వారిలాగా మనం జీవించాలా. కానీ నీ ఆత్మ బ్రతికే ఉండాలా. అంటే నువ్వు బ్రతుకున్నప్పుడు సమస్తం తెలుసుకోవాలా. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన కొరకు, ఇంకా ఆత్మీయమైన ప్రపంచం కొరకు నువ్వు సమస్తం తెలుసుకోవాలని అంటే నువ్వు బ్రతుకున్నప్పుడు అన్ని తెలుసుకోవాలా. అప్పుడు జీవం క్రీస్తుతో దేవుని యందు దాచబడి ఉన్నది అన్నమాట. అంటే ఆయనలో దాచబడాల, ఆయనతో మనం దాచబడి ఉన్న వారం కాబట్టి ఆయన అన్ని బయలుపరచడు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో అయితే ఉన్నావో ఈ భూమి మీద, ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఆత్మని వివేచించాలా, ఆత్మ కొరకు నువ్వు తెలుసుకోవాలా. ప్రతిదీ నువ్వు బ్రతుకున్నప్పుడు అన్ని తెలుసుకోవాలి. ఇంకా చనిపోయినాక అక్కడ ఏం ఉండదు. కానీ ఇక్కడ ఏమంటుండంటే ఆయనలో దాచబడిన వారం మనమంతా. కాబట్టి అట్లా. ఇంకా ఇక్కడ చూడండి, మనకు జీవమై 4వ వచనము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న ప్రతి అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామతురము, దురాశ, విగ్రహారాధన, దానపేక్షము చంపివేయుడి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ అంటే మనలో నుంచి చంపేసుకోవాలంట. చారత్వం ఒకటి, అపవిత్రత ఒకటి, కామతరం ఒకటి, దురాశ, విగ్రహారాధన, ధనపేక్షం. ఇవి అన్ని మనలో ఒకవేళ ఉండుంటే ఇవన్నీ చంపేసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో దాచబడిన వారం అయితే, దేవునిలో మనం జీవించిన వారమైతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి గైడెన్స్ ఇచ్చిన దేవుడు కాబట్టి అవన్నీ ఆయన మనకు చెప్తుంది. ఒకవేళ మీలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే వాటిని మీద చంపి వేసుకోండి అని అంటుండు కదా. కొంతమంది డిజైర్ ని చంపుకోలేరు కదా. కొంతమంది ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద ఉంటే వాళ్ళు ఎట్లా చంపుకుంటారు? వాళ్ళ మనసుని చంపుకోలేరు. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తే అన్ని చంపేసుకుంటారు. అందుకే వాళ్ళు దాచబడతారు అనమాట. అందుకే ఆయన చెప్తుంది, ఈ క్వాలిటీస్ ఏవైనా మీలో ఉంటే మీరు వీటిని తీసేసుకోండి. ఎందుకంటే ధనపేక్షం అందరికీ ఉంటది కదా. ఎంత సంపాదించుకోవాలా, ఎంత బిజినెస్ చేసుకోవాలా, ఎన్ని సంపాదించుకోవాలని ఆశ ఎక్కువ ఉంటది. దాన్ని చంపేసుకోమంటుంది దేవుడు. జారుత్వాన్ని చంపేసుకోమంటుంది, కామతలని, దురాశలని, విగ్రహారాధన, వీటన్నిటిని కదా. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎక్కువ ఏదైతే ఇష్టపడతావో అదే నీకు విగ్రహారాధన. ఒక్క పాయింట్ లోనే చెప్పేసింది దేవుడు అందులో కదా. నువ్వు ఎక్కువ ఏదైతే ఇష్టపడతావో నీ భార్యనే గాని, నీ పిల్లల్నే గాని, నీ భర్తనే గాని, నీ స్నేహితులనే గాని, అన్నదమ్ములే గాని, అక్కజనులే గాని, తల్లిదండ్రులే గాని, ఇంకా లోకంలో వస్తువులే గాని, డ్రెస్సులే కానీ, ఏవే గాని నువ్వు ఏదైతే ఎక్కువ ఇష్టపడతావో, తిండియే గాని, ఏదే గాని, అది నీ యొక్క హృదయంలో అది విగ్రహమే. కాబట్టి దేవుడు ఏమంటున్నట్టే వాటిని చంపేసుకోమంటుండు. చంపివేయుడి. అట్టి వలన దేవుని ఉగ్రత, అవిధేయత మీ మీదికి వచ్చును. పూర్వమందు వారు మధ్య జీవించినప్పుడు వారు వీటిని అనుసరించి నడుచుకునేటిరి. ఈ ఇష్టమైన వారు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దేశన, వీటన్నిటి అంటే చూడండి, ఇవన్నీ వాళ్ళలో ఉన్న వాళ్ళు ఏమైపోయినారంటే దేవునికి చాలా దూరం అయిపోయినారు అనమాట ఇలాంతా. అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, ఇలాంటి క్వాలిటీస్ మీలో ఏదైనా ఉంటే చంపేసుకోండి. జస్ట్ మీరు పైన వాటి మీద ఫోకస్ చేయండి అని అంటున్నమాట. ఎప్పుడైతే మనం పైన వాటి మీద ఫోకస్ చేస్తామో అప్పుడు దేవుని అందు మనకు సంతోషము దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది కదా. లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించరు. ఈ లోకంలో నువ్వు వస్తువులను ప్రేమిస్తున్నవేమో, ఈ లోకంలో నువ్వు తిండిని ప్రేమిస్తున్నవేమో, ఈ లోకంలో నువ్వు ఏదో ప్రేమిస్తున్నవేమో, కానీ అవి ఎంతవరకు నీకు టెంపరీ వరకే. కానీ నీ హృదయానికి తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ దేవుని యందు సంతోషించి ఆనందించడమే. ఎప్పుడు అంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడే, ప్రభా నేను సమస్తము అంతా నా జీవితంలో అయిపోయింది ప్రభా, ఇంకా నా వల్ల కావట్లేదు, వీటన్నిటి మీద నాకు విడుదల ఇవ్వండి, వీటిని అన్నిటిని నేను చంపేసుకుంటున్నా ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చిన, నేను ఎవ్రీథింగ్ సరౌండెడ్ చేసుకుంటున్నా ప్రభా, నీ దగ్గరకు వచ్చిన, ఇక మీదట నుంచి నన్ను నీలో ఉండి నన్ను నడిపించు ప్రభా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపింపు ప్రభా అని అడిగితే ఆయన ఖచ్చితంగా నడిపించడమట. అప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది దేవుణ్ణిలో ఉండడము, దేవుణ్ణిలో నడవడము
కదా. ఎప్పుడైతే ఇవన్నిటిని చంపేసుకుంటామో అప్పుడు ఇవన్నీ మన హృదయంలో ఉన్నంత వరకు మనం ఒక స్టెప్ 2 స్టెప్పులు కూడా దేవుని సన్నిధిలో వేయలేకపోతాం. ఒకవేళ వేసిన బ్యాక్ రావాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి, ఇలాంటి గుణగణాలు ఉంటాయి. అందుకే దేవుడు వాటిని చంపేయమంటాడు. సో ఎప్పుడైతే నువ్వు వాటిని చంపేసుకుంటావో ఒక స్టెప్ ఏంది దగ్గర ఒక 50 స్టెప్ల వరకన్నా ఎక్కుతావు దేవుని దగ్గరికి పోవడానికి. ఎందుకంటే పైన వాటిని చూడడానికి ఆసక్తి. ఈ లోకంలో ఏముంది చెప్పండి? ఈ లోకంలో నువ్వు ఎన్ని గానం చూసుకొని టెంపరీ ఆనందమే నువ్వు పొందుకుంటున్నావు, కానీ శాశ్వతమైన ఆనందం పొందుకోవాలా. కళ్ళ ఎదుట ఉంటది సంతోషమే, కలర్ఫుల్ వరల్డ్ కదా, సంతోషం ఉంటది. కానీ ఎంతవరకు సంతోషము? దినంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు చూడండి, సంతోషం నీకు దక్కదు. 2-5-10 నిమిషాలే నీకు సంతోషము. అదే పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు దేవుని సన్నిధిలో గడుపు, ఎంత సంతోషం ఉంటుందో, ఒకలాంటి హ్యాపీనెస్. నాకైతే అనుభవం ఉంది. నేనైతే అదే అనుకున్నా, దేవుని సన్నిధిలో ఎంతగా మనం కన్నీటి ప్రార్థన చేస్తామో, ఎంతగా ఆయన సన్నిధిలో సంతోషంగా ఆయన స్తుతి ఆరాధన చేస్తామో, ఎక్కడలేనంత సంతోషం నీ హృదయంలో ఉంటది. అప్పుడు నీకు లోకంలో అన్ని చూసినాయే ఇదంతా వేస్టే కదా అని అనిపిస్తుంది కదా. మరి దేవుడు అందుకే చెప్తుండే, ఇలాంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసుకోమంటుండే, తుడిచి వేసేసుకోమంటుండే, చంపేసుకోమంటున్నాడు. సో పైన వాటిని వెతకాలా. క్రీస్తు పునాది మీద కట్టబడాలంటే ప్రతిదీ సాక్రిఫైస్ జీవితం కావాలా అని చెప్పబడుతుంది వాక్యము. మరి దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగా కామే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసం పైన ఆశ్రమైన గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. దేవాయసు ప్రభ సమస్తం నీవై ఉన్నావు ప్రభా. మీరు తప్పించి ఇంకా మాకు ఏది వద్దు తండ్రి. కాబట్టి ప్రభా మీరు మాలో ఉండి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రతిదినం తండ్రి నీ యొక్క కడవరి వర్షం చేత మేము పొందుకోవాలని, నీతిని సత్యని మేము ప్రకటించాలా ప్రభా. దేవాయచు ప్రభ ఎప్పుడైతే నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతామో ప్రభా, అప్పుడే మాకు సమస్తం అనుగ్రహిస్తానన్నావు ప్రభా. కాబట్టి ప్రభా నీ యొక్క నీతిని సత్యని మేము వెతకాల, అనేకులకు నీ నీతిని సత్యని మేము ప్రకటించాలా ప్రభా. కాబట్టి ప్రభా మాలో ఇంకా ఏదైనా ఆశకరమైన ఉండుంటే చూపించండి ప్రభా. వాటిని ఒప్పుకొని మేము విడిచిపెడతాం తండ్రి. దేవాయచు ప్రభా నీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా అది మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తాం తండ్రి. నీ చిత్తం ఏముందో ప్రభా మాకు బయలుపరచని, మాకు తెలియచేయమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవాయసు ప్రభా మేము క్రీస్తు పునాది మీద కట్టబడిన వారం తండ్రి. కాబట్టి ప్రభా మరి నీ యొక్క క్రీస్తు గుణగణాన్ని మేము ధరించుకోవాలి ప్రభా. కాబట్టి ప్రభా మాలో ఇంకా కుళ్ళు, కపటం, ద్వేషం, ఈర్ష్య, పగ సమస్తం ఏదున్నా ప్రభా వాటిని అన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. నీ యొక్క 9 ఆత్మ ఫలాల చేత మమ్మల్ని నింపండి, మమ్మల్ని అభిషేకించండి ప్రభా. ప్రతిదినము ప్రభా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి నీ యొక్క మంచితనాన్ని ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయినావు తండ్రి. మరి నీ యొక్క మంచితనాన్ని పట్టుకొని మేము వెంబడించాలా ప్రభా. మాకు సాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. మేము పైన వాటిని వెతకాల, పైన వాటిని మేము చూడాలా ప్రభా. ఇంకా ప్రతిదినం ప్రభా నీలో మేము ఇంకా నీలమైపోవాలా ప్రభా. ఇంకా నీలో ఇంకా చూడాలా ప్రభా. దేవా నువ్వు అన్నావు ప్రభా, ఎంతగానము నేను వెతుకుతే అంతగానము నువ్వు మాకు అనుగ్రహిస్తానన్న ప్రభా. మంచి ట్రెజర్ మాకు ఇస్తానన్నావు ప్రభా. కాబట్టి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. ఇంకా ప్రభా నీలో ఇంకెక్కువ ఆసక్తి మాకు రావాలా, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి. చివరి డేసెస్ లో మేము ఉన్నాం ప్రభా. నీ రాకడి సమయం ఎంతో త్వరలో ఉంది. కాబట్టి ప్రభా మా హృదయాలు మేము సిద్ధపరచుకోవాలి ప్రభా. కాబట్టి ప్రభా మా హృదయం సమస్తం మీ చేతికి అప్పగించుకొని నడుచుకుంటాం ప్రభా. మాకు సాయం చేసి నడిపించండి. నీ యొక్క టీచింగ్స్, నీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయసు ప్రభా మరి రాత్రి చక్కటి నిద్రను దయచేయండి ప్రభా. వేకులెచ్చి నేను స్తుతించి ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. దేవాయసు ప్రభా ఎల్లప్పుడూ మా ఆత్మలు మెలకుగా ఉండాలా, విశ్వాసంలో నిలకడగా ఉండాలా ప్రభా. పౌరుషం కలిగల, రోషం కలిగల ప్రతి కార్యంలో మేము ప్రేమతో ఇచ్చాల ప్రభా. ఈ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ తండ్రి. మరి ప్రభా ఈ రాత్రి ప్రభా మా ప్రాణము, మా శరీరము, మా ఆత్మ సమస్తం తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా నీ యొక్క రాకడికి సిద్ధం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, పరిశుద్ధ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ బ్లెస్సింగ్స్ ఇవ్వరా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేండి నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.